అతడు కింద పడిపోయాడు. అతడు మెట్లు మీద నుండి కింద పడిపోయాడు. పిల్లి చెట్టు మీద నుండి కింద పడిపోయింది. ఆమె వంటగదిలో కింద పడిపోయింది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఫెల్ డౌన్ను ఉపయోగిస్తాం. కింద పడిపోయారు లేదా కింద పడిపోయింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఫెల్ డౌన్ను ఉపయోగిస్తాం. అతడు కింద పడిపోయాడు. అతడు కింద పడిపోయాడు. హీ ఫెల్ డౌన్. హీ ఫెల్ డౌన్. ఆమె జారి కింద పడింది. ఆమె జారి కింద పడింది. షీ స్లిప్డ్ అండ్ ఫెల్ డౌన్. షీ స్లిప్డ్ అండ్ ఫెల్ డౌన్. ఆమె నేల మీద పడిపోయింది. ఆమె నేల మీద పడిపోయింది. షీ ఫెల్ డౌన్ ఆన్ ద ఫ్లోర్. షీ ఫెల్ డౌన్ ఆన్ ద ఫ్లోర్. అబ్బాయి ఆట స్థలంలో పడిపోయాడు. అబ్బాయి ఆట స్థలంలో పడిపోయాడు. ద బాయ్ ఫెల్ డౌన్ ఇన్ ద ప్లే గ్రౌండ్. ద బాయ్ ఫెల్ డౌన్ ఇన్ ద ప్లే గ్రౌండ్. అతడు మెట్లు మీద నుండి కింద పడిపోయాడు. అతడు మెట్లు మీద నుండి కింద పడిపోయాడు. హీ ఫెల్ డౌన్ ఫ్రమ్ ద స్టేర్స్. హీ ఫెల్ డౌన్ ఫ్రమ్ ద స్టేర్స్. ముసలాయన బాత్రూంలో కింద పడిపోయాడు. ముసలాయన బాత్రూంలో కింద పడిపోయాడు. ది ఓల్డ్ మ్యాన్ ఫెల్ డౌన్ ఇన్ ద బాత్రూమ్. ది ఓల్డ్ మ్యాన్ ఫెల్ డౌన్ ఇన్ ద బాత్రూమ్. పిల్లి చెట్టు మీద నుండి కింద పడిపోయింది. పిల్లి చెట్టు మీద నుండి కింద పడిపోయింది. ద క్యాట్ ఫెల్ డౌన్ ఫ్రమ్ ద ట్రీ. ద క్యాట్ ఫెల్ డౌన్ ఫ్రమ్ ద ట్రీ. ఆమె వంటగదిలో కింద పడిపోయింది. ఆమె వంటగదిలో కింద పడిపోయింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.